హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీని. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నా ఈ ఛానల్ ద్వారా రకరకాల కంటెంట్లని మీకు తెలియజేయాలని చెప్పి ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. ఈరోజు కంటెంట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రతి ఒక్కరూ అమితంగా చూస్తున్నారు. సో ఆ ప్రోగ్రామ్ని నేను నా ఛానల్ ద్వారా ప్రతిరోజు జరిగేది రోజుకొక వీడియో చేసి మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మండే జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ 8 ప్రోగ్రామ్ హౌస్లో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్లు కూడా 6 వచ్చారు ఫ్రెండ్స్. అందులో ఒక్కొక్కరు వచ్చేసి ఆదిత్య ఓం గారు, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, నబీల్ అండ్ నిఖిల్, ఈ 6 ఈ వారం నామినేషన్ ఉన్నారు. ఇంకోటి ఫ్రెండ్స్, సండే రోజు మణికంఠని జైల్లో పెట్టమని చెప్పేసి సీతాకి బిగ్ బాస్ చెప్తాడు. సో ఏమైందో ఏమో కానీ మణికంఠని జస్ట్ 1 డే కూడా జైల్లో పెట్టలేదు. ఎమ్మటే జైలు నుంచి మణికంఠని తీసుకొని వచ్చేశారు. సో ఈరోజు తను నామినేషన్లోకి రావడం జరిగింది. ఇంకొకటి ఒక ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ సీజన్లో ఈరోజు మణికంఠకి ప్రతి ఒక్కరు మళ్ళీ నామినేషన్ తీసుకొచ్చారు. ఎందుకో ఏమో నాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే మొన్న హీరో 0 ప్రోగ్రాంలో మణికంఠ అందరు 0 చేసిండ్రు. అదేవిధంగా సోనియా, మణికంఠ లాస్ట్ వరకు వస్తే సండే రోజు హౌస్ మేట్ల నిర్ణయంతో సోనియాని ఎలిమినేట్ చేసేసి మణికంఠకి ఎక్కువ ఓట్లు రావడం వల్ల మణికంఠని మళ్ళీ హౌస్లోనే కొనసాగించిండ్రు. మళ్ళీ ఈరోజు జరిగిన నామినేషన్లో మళ్ళీ మణికంఠని ప్రతి ఒక్కరూ నామినేషన్ చేసిండ్రు. ఈ మణికంఠ మీద ఎమోషనల్ తెలియదు, లేక అతను ఏమన్నా ఇదైనా జనాలకి తెలియదు, కానీ ప్రతి ఒక్కరు మణికంఠని రకరకాలుగా చూస్తున్నారు హౌస్లో. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో ఏమో. అదేవిధంగా ఆదిత్య ఓం గారిని ప్రేరణ ఆ ఫోటోని ఫైర్లో వేసినప్పుడు ఆదిత్య ఓం గారు ఫైర్ అయ్యి ఆ ఫైర్లో ఉన్న ఫోటోని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఏమంటే బిగ్ బాస్ నువ్వు అలా ఆడడం తప్పని చెప్తారు. కానీ ఆదిత్య అన్నని ఆపలేకపోయారు. తను ఏమనుకున్నాడో ఏమో, తన మైండ్లో ఏమున్నదో ఏమో, కానీ అలా ఆదిత్య అన్న అలా గేమ్ ఈరోజు అలా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి, నిఖిలు, సీత ఇద్దరు హౌస్లో సంచాలకులు. యాక్చువల్గా సంచాలకులకి నామినేషన్లోకి రావడానికి లేదు, కానీ ఈ సీజన్లో మాత్రం రకరకాలుగా ట్విస్టులతోటి బిగ్ బాస్ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరిలో ఒకరు నామినేషన్లోకి రావాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో సేమ్ ఎక్కువ ఓటింగ్ సీతాకు వస్తాయి, సీత నామినేషన్ నుంచి తప్పించుకుంటుంది. నిఖిల్ మాత్రం ఈ సీజన్లో ఈ వారంలో నామినేషన్లోకి రావడం జరుగుతుంది. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ వారంలో ఈ వారం మిడిల్లో ఒక మిడిల్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ నాగార్జున గారు సండే పోతూ చెప్పడం జరిగింది, అందరికి ట్విస్ట్ ఉండబోతుంది, ఈ వారంలో ఒక మిడిల్ ఎలిమినేషన్ జరుగుతుంది అని నాగార్జున చెప్పిపోవడం జరిగింది. ఆ ఎలిమినేషన్లో కూడా ఈ 6లోనే ఒక కంటెస్టెంట్ ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. అలాగే సండే ఒకరు వస్తారు. ఈ వారం ఇద్దరితోటి ఎలిమినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వీక్లో కంపల్సరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 9, 10, 8 అనేది బిగ్ బాస్లో హౌస్లో నాగార్జున గారు తెలియజేస్తారు మనకి. ఇంకోటి ఫ్రెండ్స్, ఎలిమినేషన్లో ఉన్న 6 ఈ వారంలో మంచి టాస్కులు ఆడి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే టాస్కులు ఇచ్చినప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 100% ఆ వీక్లో సేవ్ అవుతారు. సో ఈ 6లో ఎవరైనా మంచిగా ఆడొచ్చు, ఏమన్నా జరగచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన ప్రోగ్రాం గురించి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఎవరిని కూడా కించపరుస్తూ నేను మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి కూడా నేను చెప్పలేదు ఫ్రెండ్స్. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. ముఖ్యంగా నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మరీ ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.